హాయ్ ఫ్రెండ్స్, శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వము పార్ట్ 31. న్యూవే స్పిరిచువల్ మాస్టర్ సాయి రత్న సాయి బంధు భీమనేని వంశీకిరణ్ గారు షిరిడి సాయి ఏకాదశ సూత్రాలపై అనేక పరిశోధనలు చేసి అందులోని యోగ రహస్యాలను, బాబా చెప్పిన సత్య మార్గాన్ని, ఆత్మజ్ఞాన తత్వాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శ్రీ షిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం అనే అద్భుతమైన గ్రంథరాజన్ ద్వారా మనకి అందించడం జరిగింది. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని నా భక్తుల గృహములు ఎందు లేమి అన్న శబ్దం పడుచూపదు అన్న ఏకాదశ సూత్రాన్ని ఈరోజు తెలుసుకుందాం. నా భక్తుల గృహముల యందు లేమి అన్న శబ్దం పడుచూపదు. ఈ సూత్రంలో బాబా తృప్తిని బోధిస్తున్నారు. తృప్తి ఉంటే లేమి ఉండదు. ఎందుకంటే ఎప్పుడు మనం ఉన్నదానితో సంతృప్తి పడతామో అప్పుడు లేమి అన్నది ఉండదు. మరి ఆ సంతృప్తి రావాలంటే సదా భగవంతునికి మనకున్న దానికి కృతజ్ఞతలు చెబుతూ ఉండాలి. తృప్తి ద్వారా లేమిపోతుంది. భగవంతునికి కృతజ్ఞతలు చెప్పడం ద్వారా తృప్తి వస్తుంది. ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు మనకున్న దానికి, ఇచ్చిన దానికి కృతజ్ఞత చెప్పాలి. తద్వారా మనం ఎంతో సంపద కలిగి ఉన్నాం అని అర్థమవుతుంది. అప్పుడే మనకి తృప్తి వస్తుంది. తద్వారానే మనలేమి మాయమవుతుంది. ఎందుకంటే ఎక్కడ తృప్తి ఉందో అక్కడ వేధించే కోరికలు ఉండవు కనుక. భగవంతుడే సర్వాధికారి. ప్రపంచంలో సగటున ప్రతి 3 సెకండ్లకు 2 ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉన్నారు. ఇందులో ఎక్కువ శాతం జీవితంపై తృప్తి లేక, ఉన్నదానితో తృప్తి పొందక, పొందిన దానితో సంతృప్తి చెందక చనిపోయేవారు ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాలు, యాక్సిడెంట్లు మొదలగు వాటి ద్వారా జరిగే మరణాల కన్నా ఆత్మహత్య మరణాలే ఎక్కువ. ఇదొక సైలెంట్ సునామీ. ఎంతో అందమైన జీవితాన్ని భగవంతుడు ప్రసాదిస్తే అర్థం లేని భయాలతో జీవితాన్ని మధ్యలో త్రుంచేసుకుంటూ ఉన్నారు ఎంతో అజ్ఞానులు. శాస్త్రాలన్నీ ఆత్మహత్య మహాపాపం క్రింద వర్ణించాయి. హత్య కన్నా పెద్ద పాపం ఆత్మహత్య. ఎంతోమంది తల్లులు జీవితంపై విరక్తి చెంది తమతో పాటు తమ బిడ్డల్ని కూడా చంపుతారు. ఎందుకంటే తాను చనిపోయిన తర్వాత తన బిడ్డ జీవితం నరకప్రాయం అవుతుందని, తాను లేకపోతే వారిని ఎవరూ చూడరు అన్న పిచ్చి ప్రేమతో పిల్లలను కూడా చంపి వారు ఆత్మహత్య చేసుకునే తల్లులు రోజుకు 100 మంది. ఈ దారుణమైన పరిస్థితికి కారణం మన మూర్ఖ అవగాహనే. పిల్లలు నా వాళ్ళు అనే భావనే. నా పిల్లలు నేను లేకపోతే బ్రతకలేరు అన్న పిచ్చి భ్రమలో తల్లులు జీవిస్తున్నారు. గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఎవరు లేకపోయినా ఎవరైనా బ్రతకగలరు. అసలు ఎవరికి ఎవరు ఏమీ కారు. అందరికీ తల్లి తండ్రి భగవంతుడే. కనుక ఎవరిపై ఎవరికి ఏ అధికారము లేదు. ఏ భర్తకి తన భార్యపై అధికారం లేదు. ఏ తల్లికి తన బిడ్డపై అధికారం లేదు. ఏ అత్తకి తన కోడలిపై అధికారం లేదు. అందరికీ సర్వాధికారి, యజమాని భగవంతుడే. అందుకే బాబా తరచూ అల్లా మాలిక్ అంటారు. దాని అర్థం అందరికీ యజమాని భగవంతుడే. మృత్యువు నేర్పిన పాఠం. అమెరికాలో ఉంటున్న సాయి భక్తురాలు ఏకాదశ సూత్రాలు అర్థం చేసుకోవడం వలన తమ జీవితంలో ఎలా ప్రమాదాన్ని దాటిందో ఉత్తరం ద్వారా తెలిపింది. దాని సారాంశం: నా పేరు జ్యోతి, మాది నెల్లూరు. మా వారి ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నాం. మాకు 5 సంవత్సరాల బాబు, 3 సంవత్సరాల పాప. ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం. ఉన్నట్లుండి అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడి నా భర్తకి జీతం బాగా తగ్గిపోయింది. పెరిగిన ఖర్చులు, తగ్గిపోయిన జీతం, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం. ఒక్కొక్కసారి ఒంట్లో బాగోలేక సెలవు పెడితే వచ్చే జీతం కూడా ఇంకా తగ్గిపోయేది. దాచుకున్న డబ్బులు అయిపోయాయి. అయిన వాళ్ళు లేని దేశం. ఇండియా వద్దామన్నా చేతిలో చిల్లిగవ్వలేదు. మా వల్ల సహాయం పొందిన చుట్టాలు మొహం చాటేశారు. 2 పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టడం కూడా కష్టమయ్యింది. కష్టపడి కట్టుకున్న ఇల్లు కూడా అమ్మాల్సి వచ్చింది. ఇన్ని కష్టాల మధ్య మరో కష్టం. ఆఫీస్కు వెళ్ళి వస్తున్న నా భర్తకి యాక్సిడెంట్ అయింది. ఉన్న చిన్న ఉద్యోగం కూడా పోయింది. జీవితం అంతా అంధకారంగా కనిపించింది. ఆకలి తట్టుకోలేక నా కూతురు పక్కింట్లో బిస్కెట్లు దొంగతనం చేసింది. అది తెలిసి వాళ్ళు నానా మాటలు అన్నారు. నాలో ఓర్పు నశించింది. నా బిడ్డను పట్టుకొని చావబాదాను. అది ఏడుస్తుంటే నా కన్నీరు ఆగలేదు. మేము ఎంత దీనావస్థలో బ్రతుకుతున్నామో అనిపించింది. భవిష్యత్తు గురించిన ఆశ చచ్చిపోయింది. నేను బెంగతో పిచ్చిదానిలా అయిపోయాను. నా బుద్ధి పనిచేయడం మానేసింది.
ఆ రోజు నా భర్త ఇంట్లో లేరు. ఉద్యోగ వేటలో బయటికెళ్లారు. నా పాపని బాబుని తీసుకుని పడక గదిలోకి వెళ్ళాను. ఇద్దరిని మంచంపై పడుకోబెట్టాను. కిటికీలు తలుపులు మూసివేసి దాని సందుల్లో బట్టలు కుక్కాను. నా చిన్నారి కూతురి నాతో, అమ్మా ఏం చేస్తున్నావు అంది. ఇక్కడ కొంచెం చలిగా గాలి వస్తుంది అని సర్ది చెప్పాను. బెడ్రూమ్లో గ్యాస్ హీటర్ని ఆన్ చేశాను, కానీ వెలిగించలేదు. లైటర్ని చేత్తో పట్టుకొని పిల్లల పక్కన పడుకున్నాను. క్రమక్రమంగా గ్యాస్ గదంతా వ్యాపిస్తోంది. మృత్యువుకి ఆహ్వానమిస్తూ నా చేతిలో లైటర్ సిద్ధంగా ఉంది. నా కూతురు మరలా అడిగింది, అమ్మా మనం ఇందాకే కదా నిద్రలేచాం, మరలా ఎందుకు పడుకుంటున్నాం అని. తన చిన్న బుర్రకి అర్థం కాలేదు మేమందరం ఆత్మహత్య చేసుకోబోతున్నామని. నేను మౌనంగా ఉన్నాను. హీటర్లోంచి గ్యాస్ వచ్చే శబ్దం వినిపిస్తోంది. ఆ గ్యాస్ వాసన నేను ఈ జన్మలో మర్చిపోలేను. గదంతా గ్యాస్ నిండిపోయింది. నా చేతిలో లైటర్ నొక్కబోయాను. ఎదురుగా గోడ మీద బాబా ఫోటో నవ్వుతూ కనిపించింది. కానీ నాకు అదేం పట్టలేదు. ఈ దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో నేను నా పిల్లలు బ్రతకదలుచుకోలేదు. అయితే ఎలాగూ చనిపోబోతున్నాం, కనీసం బాబాకి ప్రార్థన చేసి చనిపోదాం అనిపించింది. అదే మంచం మీద కూర్చుని ప్రార్థన ప్రారంభించాను. అప్పుడు నాకు వంశీ గారు బాబా జ్ఞానయజ్ఞంలో చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. ప్రార్థన అంటే అడగడం కాదు, కృతజ్ఞత చెప్పడం అని. అందువల్ల నా ఆఖరి ప్రార్థన కృతజ్ఞతతో మొదలుపెట్టాను. కళ్ళు రెండు మూసుకొని మనస్సులో ఇలా ప్రార్థించాను, బాబా నాకు రత్నాల్లాంటి ఇద్దరు పిల్లల్ని ఇచ్చావు, ప్రేమగా చూసుకునే భర్తని ఇచ్చావు, కొద్దో గొప్ప ఇంటిని ఇచ్చావు, ఒక పూటైనా తింటున్నాం, కనీసం సంపద ఇచ్చావు, అందరం ఆరోగ్యంగా శారీరకంగా బలంగా ఉన్నాం. ఇన్ని సంపదలు ఇచ్చిన నీకు కృతజ్ఞతలు అని మనస్ఫూర్తిగా అనుకున్నాను. అప్పుడు నా చెవి పక్కన ఎవరో అన్నారు, మరి ఇన్ని సంపదలు ఉన్నప్పుడు ఎందుకు చనిపోతున్నావు అని వినిపించింది. తుల్లిపడి కళ్ళు తెరిచాను. గదిలో ఎవ్వరూ లేరు. భయంగా నా వంక చూస్తున్న నా పిల్లలు తప్ప. నా దృష్టి ఎదురుగా ఉన్న బాబా ఫోటోపై పడింది. అదే చిరునవ్వుతో చూస్తున్నారు. అవి బాబా పలుకులేనని అర్థమైంది. నిజమే కదా, ఎంతో ఉన్న నేను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి, నా పిల్లల్ని ఎందుకు చంపాలి అని నాకు నేను ప్రశ్న వేసుకున్నాను. నేను ఎంత భయంకరమైన పని చేయబోయానో అర్థమైంది. ఉన్నదానితో సంతృప్తి చెందకుండా, భగవంతుడు ఇచ్చిన దానికి కృతజ్ఞత లేకుండా ఎంత పని చేయబోయానో తెలిసి వచ్చింది. ఒక్క ఉదుటును లేచి గ్యాస్ కట్టేశాను. కిటికీలు తలుపులు తెరిచాను. ఇద్దరు చిన్నపిల్లల్ని గుండెకు హత్తుకొని బయటికి తీసుకువచ్చాను. ఆ రోజంతా ఏడుస్తూ బాబాని ప్రార్థిస్తూ గడిపాను. కానీ నాకు సాయం చెయ్యమని ప్రార్థించలేదు. నాకు ఈ జీవితంలో బాబా ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలపడానికి ప్రార్థించాను. ఎంతో లేని వారితో పోలిస్తే అన్నీ ఉన్నదాన్ని నేను ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించనని బాబాకి ప్రమాణం చేశాను. ఇంత కృతజ్ఞత చెప్పడం వలన ఎంతో సంపద నా వద్ద ఉన్నట్లు అనిపించింది. అక్కడ నుంచి నా బుద్ధి పనిచేయడం మొదలుపెట్టింది. మా అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వారి బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం లాంటి చిన్న చిన్న పనులు చేసి నా పిల్లల ఆకలి తీర్చాను. ఇవేవి నాకు తప్పు అనిపించలేదు. ఆత్మహత్య కన్నా ఇది చాలా గొప్ప విషయం అనిపించింది. నేను నా భర్త కలిసి పనిచేయడం వల్ల త్వరలోనే మా పరిస్థితులు చక్కబడ్డాయి. అనుకున్నవన్నీ సాధించాం. అమ్మాలి అనుకున్న ఇంటిని తిరిగి దక్కించుకున్నాం. ఆర్థికంగా స్థిరపడ్డాం. నాకు ఏమీ లేదు అనుకుని ఆత్మహత్యకి ప్రయత్నించి మృత్యువు దాకా వెళ్ళి వచ్చిన అనుభవంతో చెబుతున్నాను. ఎప్పుడైనా మనం భగవంతుణ్ణి ఏదైనా కోరే ముందు మన వద్ద ఉన్న వాటికి ముందుగా కృతజ్ఞత చెప్పామో, ఏమీ లేదు అనుకున్న మనకి ఎంతో ఉన్న వాళ్ళంగా కనిపిస్తాం. అప్పుడు భగవంతుణ్ణి ఏమీ అడగవలసిన అవసరం రాదు. మృత్యు గడిలో ఉన్న నన్ను ఎరుకపరిచిన బాబాకి ఆత్మ ప్రణామాలు. ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన వంశీ గారికి కృతజ్ఞతలు. జ్యోతి, USA. జ్యోతి గారి అనుభవంతో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తృప్తి లేనప్పుడు విషయవాంఛలు వెంటాడతాయి. ఆశించింది దొరకనప్పుడు కోపం, కసి పెరుగుతాయి. అప్పుడు మన బుద్ధి నాశనం అవుతుంది. తద్వారా మరణం సంభవిస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు బుద్ధి నాశ్య ప్రణశ్యతి అన్నాడు. బుద్ధి నాశనం అవడమే మృత్యువు. ఆ బుద్ధి పని చెయ్యాలంటే తృప్తిని అలవర్చుకోవాలి. ఎప్పుడైతే తృప్తిగా జీవిస్తామో లేమి అన్నది లేనే లేదు. రేపటి భాగంలో లేమికి కారణం
అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన సాయి ఆత్మజ్ఞాన తత్వాన్ని బాబా ద్వారా గ్రహించి మనకు అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.